ద్వారా ఆయన చాలా విమర్శలు పాలవడం. ఎందుకంటే మీరు టీడీపీ అనుయాయుడు, సానుభూతిపరుడు అండ్ మీరు ఎలక్షన్స్‌లో కూడా నిలబడ్డారు గదా! పార్టీ తరఫున. అది ఆ సంఘటన అన్నది ఆయన జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది కదండీ! ఏం చేసినా అది ఇంటి వరకు సమాచారమే తప్ప బయటికి ఎక్కువ రానిచ్చేవాడు కాదు. నేను కూడా దానికి సమాచారం వచ్చిన నాకు కూడా ఏమి తెలియదు అన్నట్టుగానే ఉండేవాడు. ఉండేవారు. అందుకు తప్ప వేరే ఆ తర్వాత ఇక ఆయన ఆఖరి రోజుల్లో అంతవరకే మనకు తెలుసు. అదేలెండి. బట్ ఆయన ఆవిడ ఉండగా కూడా మేము వెళ్ళేవాళ్ళం ఎప్పటికప్పుడు. టీ అని ఇచ్చేవారు. అన్నీ మంచి చెడులు అన్నీ తెలుసుకుంటూ ఉండేవారు. తర్వాత రామారావు గారు తర్వాత మీకు అంత గట్టి అనుబంధం ఉన్న ఒక వ్యక్తిగా, ఒక హీరోగా చిరంజీవి గారే అని మాకు అనిపిస్తుంది. మీతో మీకు ఎక్కువ అంతతో చేసిన సినిమాలు ఆయనతోనే మీకు ఎక్కువ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. 4 సినిమాలు జగదేకుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవి. 4 సినిమాలు 4 రకాలండి. అందులో కొద్దిగా జై చిరంజీవ మెట్టు తక్కువగా అనిపిస్తుంది, కానీ ఈ 4 సినిమాలు, ఆ 3 సినిమాలు అయితే వరప్రసాదం. చిరంజీవి గారికి నాకు గొప్ప ప్రసాదం. చిరంజీవి గారు కూడా అంతటి మహోన్నత వ్యక్తి. ఆయన ఏదనుకుంటే అది జరిగేది. అలాగే ఇట్లాగే అనుకుందాం, ఇట్లాగే చేసుకుందాం అనేవారు పాపం. ఇప్పుడు ఆయనతో కూడా తీయాలి, ఏదో కథ కోసం ఎదుగుతున్నాను. ఇప్పుడు ఒకసారి దొరుకుతుంది, తీస్తాను తొందరలోనే ఉంటుందండి. ఉంటుంది. ఓకే. అంటే మీరు నార్మల్గా ఆయనతోని ఒక బ్రదర్లీ అటాచ్మెంట్, మీకు షేరింగ్ అండ్ కేరింగ్ అనే ఆస్పెక్ట్ లో ఆయనతో ఎలా ఉంటుంది సార్ మీ మూమెంట్? చాలా బాగుంటుందండి. చిరంజీవి గారితో కేరింగ్ అంటే మామూలుగా ఉండదు. ఆయన షూటింగ్ లేకపోయినా నన్ను పిలిచి కూర్చోబెట్టి కబుర్లు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి, లేకపోతే వేరే ఫ్లోర్లో ఉన్నా నేను వెళ్ళి కూర్చునేవాడిని. అట్లాగే మధురాతి మధురం. మొన్న ఇంద్ర కూడా మీరు 22 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంలో మీ అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. చేశాం, బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆయన నాకు మంచి కృష్ణుడిది శంఖం ఇచ్చారు. మధురాతి మధురం. అవునండి. తర్వాత ఇన్ జనరల్ గా మీరు పెద్ద హీరోలతో చేస్తూ అందరు యంగ్ హీరోస్ ని దాదాపుగా ఈ తరంలో ఉన్న హీరోలందరినీ మీరే ఇంట్రడ్యూస్ చేశారు. నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మీరే ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయమని నన్ను అడిగింది కృష్ణ గారు, మహేష్ బాబు. ఓకే, అది చేసాం. తర్వాత చిరంజీవి గారు కూడా అడిగారు, నువ్వు ఇప్పటికైనా వాడితో సినిమా తీద్దు కానీ నువ్వు రెడీగా ఉండు అన్నాడు. అట్లే తర్వాత బన్నీ, తర్వాత తారక్, ఇలా అందరితో తీసాం. అదే ఒక్క ప్రభాస్ ఒక్కటే మీ బ్యానర్ నేను మిస్ అయ్యాను. అది ప్రభాస్ది కలవాలి, కలిసి కథ చెప్పాలి అని అనుకున్నాం. అది అతను కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాడు అనుకుంటాను. అనుకునే లోపల అది బయలుదేరి వైజాగ్ నుంచి వస్తా ట్రైను అక్కడెక్కడో మిస్ అయిపోయింది. ఆయన ఊరికి వెళ్ళి అక్కడే ఆయన ఆగిపోయాడు. వైజాగ్ నుంచి అటు ఈస్ట్ గోదావరి, వాళ్ళు వెస్ట్ గోదావరి, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఇది మనం ఇంట్లోకి మన మోహన్ కృష్ణ గారు బలంతో వాళ్ళ అబ్బాయితో తీసాం సినిమా, స్టూడెంట్ నెంబర్ 1. అదొకటి ఇంట్రడక్షన్ చేసింది. వాళ్ళతో మీ మూమెంట్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు అందరూ టాప్ లో ఉన్నారు, మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా. అవును, పక్కనేమో అల్లు అర్జున్, పుష్పాణి పెద్ద రేంజ్, అంతకు ముందు అలవైకుంఠపురం, ఇంకా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఎక్కడో ఉన్నాడు. అవును, ఎలా బాగుంటాయి అన్నీ, చాలా బాగుంటాయి. వాళ్ళు కనపెడితే నన్ను కాలుచుకుంటారు, నేను కాలుచుకుంటాను. నేను అవసరమైతేనే వెళ్తాను. నేను సినిమా తీద్దాం అనుకున్నప్పుడు వెళ్తాను. అలాగే మహేష్ బాబుతో 3 సినిమాలు తీశాను. అవును, ఎన్టీఆర్తో 3 సినిమాలు తీశాను. అలాగే వెళ్తాం.
ప్రభాస్ కోసం వెయిట్ చేశాను. ప్రభాస్ కాల్షీట్లు ఇచ్చారు, అది తీసాను. కలికి తీసే వరల్డ్ హిట్ ఇచ్చారు కదా మీరు మామూలు. అంటే ముందు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయని ఆ ఇది పోయిందండి, పోయింది. ఇంకా అన్నిటికీ కలిపి ఒకటి కలికి కలికి అని ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ పార్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి. ఈ లోపల మాకు మా హీరో ట్రైలర్ మాకు దుల్కర్ సల్మాన్. అవునండి. దుల్కర్ సల్మాన్ తీసుకొచ్చాం, 2 సినిమాలు తీసాం. 2 సినిమాలు ఆణిముచ్చాలు, ఇప్పుడు 3 తీయబోతున్నాం. కానీ మీరంతా కెరీర్ ఒక ఎత్తు అయితే, మహానటి అండ్ తర్వాత సీతారామం ఏం ఫిల్మ్స్ అంటే అవి నిజంగా చాలా గొప్ప సినిమాలు. మహానటి అది మా అల్లుడు తీశాడు. తన ఫస్ట్ సినిమా తీసిన తర్వాత 2వ సినిమా కింద తీశాడు. అదే ఎక్కడ జంకలేదు, ఏమాత్రం టకటక తీసుకుంటే. అప్పుడు తర్వాత సినిమా ఇది దుల్కర్ సల్మాన్, ఇది ప్రభాస్ది అని చెప్పి అవి కూడా కదలేదు. అతను జీవితంలో ఎప్పటికైనా ఓటమి ఉండదు అని నేను ఎందుకో గట్టిగా నమ్ముతాను. ఎవరు? నాగేశ్వరుడు. అతని ఆలోచన విధానం కానీ ఇది కానీ చాలా మంచి డైరెక్టర్. అదే మీరు ఇప్పుడు మంచి డైరెక్టర్ మహానటి కల్కి ఇచ్చేసిన తర్వాత అనలేదు సార్. నేనే ప్రత్యక్ష సాక్షి దానికి. మహానటి మీరు రషెస్ చూసి మన వైజయంతి మూవీస్ ఆఫీసులో కూర్చున్నప్పుడు నాతో అన్నారు, మీరు మంచి డైరెక్టర్ దొరికాడు మనకి బ్యానర్ కి నాగేంద్ర. సో మీ అబ్జర్వేషన్ అన్నది ఎంత పర్ఫెక్ట్ అన్నది నాకు ఒక్కడికి తెలుసు సార్. అది ఇప్పుడు ఇన్ జనరల్ గా ఈ మధ్య జరుగుతున్న ఇష్యూస్ కి సంబంధించి కనుక మనం ఆలోచిస్తే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చి స్థిరపడాల్సిన అవసరం ఉంది అని అన్నట్టుగా చాలా ఆశాజనకంగాను ఆసక్తికరంగాను కూడా మాట్లాడుతున్నారు. మీరు బెజవాడ వాస్తవి, తెలుగు చిత్ర పరిశ్రమకి అదే రాజధాని ఆ రోజుల్లో. దాని ప్రయాణం తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? ప్రయాణం అంటే ఎప్పుడైనా సినిమాకి క్యాపిటల్ అనేది విజయవాడే. ఎప్పుడైనా క్యాపిటల్ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడి నుంచే రిపోర్ట్లు రావటం, అక్కడికే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.